హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లి ఏంజల్. మా పిల్లల్ని ఇద్దరిని బ్లూ ల్యాండ్కి తీసుకెళ్తున్నాము. తిరుపతిలో ఉండేది. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు. వెళ్ళడానికి రెడీగా లిఫ్ట్ దగ్గర ఉన్నారు. లిఫ్ట్లో కింద స్టిక్కర్స్ లాగా 3Dలో ఉన్నట్లున్నాయి. అందుకు మా పిల్లలు కూర్చొని వాటిని చూస్తున్నారు. ఏంటబ్బా ఇవి అని చెప్పేసి. ఇంకా ఓపెన్ చేస్తూనే హోటల్ బయటకు వచ్చాము. మా బుడ్డ చూడండి ఎట్లా చేస్తుందో. ఆటోలోకి ఎక్కాము. బ్లూ ల్యాండ్కి వెళ్ళమని చెప్పాము వాళ్ళకి. బయలుదేరాడు ఆటో అతను. బ్లూ ల్యాండ్ దగ్గరికి వచ్చాము. చూడండి అక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. ఆర్చ్ కూడా బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉంది. లోపలికి ఎంటర్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ అయితే మాకు బ్లూ ల్యాండ్ది కనిపిస్తుంది. లెఫ్ట్ అని తీసుకున్నాడు. లోపలికి వెళ్తున్నాము. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. చూడండి వావ్, అంతా బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ అక్కడక్కడ ఉంది. ఎక్కువ బ్లూ కలర్ ఉంది కాబట్టి అది బ్లూ ల్యాండ్ అయింది. ఆటో దిగుతూనే మా చిన్నది ముందు వెళ్తుంది, మళ్ళీ వాళ్ళ అక్క వెళ్తుంది వెనకల. మా చిన్నది వాళ్ళ అక్క వస్తుందా లేదా అని చెప్పేసి కొంచెం ఆగింది. వాళ్ళ అక్క తనని పట్టించుకోకుండా నేరుగా వెళ్ళిపోతుంది. నేనుండి ఇటు సైడ్ రన్ అన్నాను, తను ఇంకా ఇటు సైడ్ వస్తుంది. ఇది చూడండి మెయిన్ ఎంట్రన్స్. వావ్, బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అక్కడ చూసారా కార్డ్స్ ఇస్తారు మనకు అమౌంట్ పే చేస్తే. ఇక్కడ టోకెన్ తీసుకుంటే మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. ఆ టోకెన్ ఇచ్చి మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఇది ఇంకా బయట సైడే. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ చూడండి స్టార్టింగ్లో మనకు తాబేలు రివర్స్లో ఉన్నట్లు ఒక స్టాచ్యూ ఉంది. చాలా ఫన్నీగా ఉందండి ఆ స్టాచ్యూ చూడడానికి. మా పాప టాటా ఐస్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యింది. అలా రివర్స్ ఉండడం ఫస్ట్ టైం చూసింది కాబట్టి తను చాలా సర్ప్రైజ్ అయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా చూస్తున్నారు, ఎందుకంటే లెఫ్ట్ సైడే ఉండేది వాటర్ గేమ్స్ అవన్నీ. మా చిన్న పాప చూడండి వాళ్ళ అమ్మమ్మకి ఏదో చూపిస్తుంది, అటు సైడ్ వెళ్దామనేసి. ఇంకా నెక్స్ట్ వాటర్ గేమ్స్ కాడికి వెళ్ళాము. ఇక్కడ వాటర్ వేవ్స్ వస్తాయి. టైం కాలేదని ఇంకా స్టార్ట్ చేయలేదు. మా పిల్లలు ఇంకా స్టార్ట్ చేయలేదని చూస్తున్నారు. మా చిన్న చూడండి నవ్వుతుంది, నా దగ్గరికి వస్తుంది. మా పెద్ద పాప ఏదో ఆడుకుంటుంది. ఇక్కడ స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ గేమ్స్ కాబట్టి ఇలాంటి స్టాచ్యూస్ ఎక్కువ పెట్టారు వాళ్ళు. చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎట్ సైడ్ వెళ్తే ఏమొస్తుందనేది ఇక్కడ బోర్డు ఉందండి. ఈ బోర్డు చూసి కూడా మనము వెళ్ళచ్చు, ఎట్ సైడ్ వెళ్ళాలనేది. వాళ్ళ అమ్మమ్మతో మా పిల్లలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ ముందు పక్క షార్క్ లాగా ఉంటే ఏంటబ్బా ఇది అని చెప్పి నేను అటు సైడ్ వెళ్తున్నాను చూద్దామనేసి. ఇక్కడ 3D లెవెల్లో అయితే ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. ఫిష్ బొమ్మలు అటాచ్ చేస్తున్నారు. చూడడానికి బాగుందండి. ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. మా పిల్లలు లోపలికి వెళ్దామని చెప్పి చూస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అది రైన్ డ్యాన్స్ అండి. రైన్ పడుతున్నప్పుడు డ్యాన్స్ చేసేదంట. లోపలైతే చాలా బ్లాక్గా ఉంది. నేను బయట నుంచే తీశాను. మా ఫ్యామిలీ అంతా ఆడ నిలబడుకున్నారు చూడండి. మా భార్య, నా ఇద్దరు పిల్లలు, మా అత్తగారు అందరం ఉన్నాము. మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇటు సైడ్ వస్తే వాటర్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఈ డ్రెస్సెస్ మాత్రమే ఉండాలి, ఈ డ్రెస్సెస్ వేసుకొని దిగకూడదు అని చెప్పి బోర్డు పెట్టారు. పిల్లలు బాగా ఆడుకోవడానికి ఇక్కడ బొమ్మలతో వాటర్ వచ్చేటట్లు పెట్టారు. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి. మా పిల్లలకి ఆకలేస్తుందని మేము భోజనం తినిపిద్దామని పిలుచుకొని వచ్చాము. మా బుడ్డది చూడండి ఏదో చేస్తుంది, మిరపకాయ పెట్టుకుంటుంది. వాళ్ళమ్మ అది కాదు నాన్న అని చెప్తే తీసేసింది. వాళ్ళమ్మ తినిపిస్తే వద్దంట, తనే వాళ్ళమ్మకు తినిపిస్తుంది చూడండి. బాగుందంటుంది వాళ్ళమ్మ, నవ్వుతుంది మా చిన్నది. ఇంకా తను కూడా తీసుకొని తింటూ ఉంది. ఇంకా మా పెద్ద పాప వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని తింటుంది. భోజనం అయిపోయాక మా పిల్లలతో నేను వాటర్ గేమ్స్ లేక్ దిగాను. చూడండి ఇక్కడ జారేడు బండ వాటర్లో ఉంది. మా బుడ్డేది ఆల్రెడీ జారింది, ఇంకెట్లా వస్తూ ఉంది, ఆడుకుంటుంది. మోకాళ్ళ వరకే నీళ్ళు ఉండడంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలిద్దరూ. చూడండి ఎలా ఆడుకుంటున్నారో నీళ్ళలో. మా బుడ్డది వాళ్ళ అక్కతో ఆడుకుంటుంటే నేను ఎత్తుకొని వచ్చాను. ఇక్కడ లాలీపాప్ లాగా ఉంది, దాంట్లోంచి వాటర్ పైకి ఇలా వస్తూ ఉంది. నేను మా పాప చేయి తీసి వాటి మీద ఇట్లా పెడుతుంటే తనకు చక్కిలి గింతలాగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తుంది తను.
ఇంకా తనని దింపేశాను ఆడుకోమనేసి. ఇంకా ఆడుకోవడానికి వెళ్తుంది. అక్కడి నుంచి మేము వాటర్ వేవ్ స్టార్ట్ అయిందంటే ఇక్కడికి వచ్చాము. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. వాటర్ వేవ్ ఇక్కడ బండలు అయితే కొంచెం జారుతున్నాయి. పిల్లల్ని పిలుచుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సెంటర్లో ఉన్నాం మేము. అది అక్కడ ఉన్నాం చూడండి. మా పిల్లలు నేను అక్కడ ఉన్నాము. వాళ్ళు మాకు అడ్డం ఉన్నారు. మొబైల్ లోపలికి తీసుకొస్తే తడిచిపోతుందని చెప్పేసి తీసుకుని రాలేదు. నా మిస్సెస్ బయట నుంచి షూట్ చేస్తుంది. కొంతమందికి మొబైల్ పోచ్ ఇచ్చారు. అక్కడ మొబైల్ పోచ్ కూడా అవైలబిలిటీలో ఉంది. వాళ్ళు మొబైల్స్ లోపలికి పోచ్లో పెట్టుకొని తీసుకొని రావచ్చు. దానివల్ల మొబైల్ తడిచిపోదు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాటర్ వేవ్స్లో. మా బుడ్డది చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో. మా పిల్లలతో నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ పిల్లల్ని పిలుచుకొని వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ వేవ్స్ దగ్గర మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి మా చిన్నది ఏం చేస్తుందో. నేను వాళ్ళ మీద నీళ్లు చల్లుతుంటే వాళ్ళు నా మీద రివర్స్ చల్లాలని చూశారు. ఇక్కడ వాటర్ వేవ్స్ అయిపోయాక మేము మళ్ళీ ఫస్ట్ ప్లేస్కే వచ్చాము. ఇక్కడ మా పిల్లలతో నేను బాగా ఆడుకుంటున్నాను. మా చిన్నది సర్కిల్ దాంట్లోకి రావాలని చూసింది, కానీ నీళ్ళు ఎక్కువ ఫోర్స్ ఉండడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. మా పెద్ద పాప అక్కడ స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను చేయనా ఏం కాదు, కాళ్ళు చేతులు కొట్టన్నాను, పాపం పడిపోతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుందండి చూడడానికి. ఎక్కువ ఎండ లేదు. మా బుడ్డది జారుడు బండపైకి ఎక్కి జారుతోంది. వాటర్లోకి ఎంజాయ్ చేస్తుంది. మా పెద్ద పాప ఎక్కింది. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తుందో. తను కూర్చునింది. జారే ముందర ముక్కులకి నీళ్ళు పోతాయని ముక్కు పట్టుకుంది, కానీ అక్కడికి పోయాక వదిలేసింది. నేను మా చిన్న పాప అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటుంటే మా పెద్ద పాప వచ్చింది. మా బుడ్డదాన్ని పట్టుకుంటుంది. నేను అట్లా పట్టుకోవద్దు నాన్న నీళ్ళలో ఎక్కువసేపు అని చెప్తే ఇంక అట్లే ఉంది. ఆడ పుట్టగొడుగు లాంటిది పైన వాటర్ పడుతుంటే మేము ముగ్గురం ముడుచుకొని కూర్చున్నాము. మా బుడ్డదైతే పైనుంచి పడే నీళ్ళలోకి పోయి ఎంజాయ్ చేయాలని చూస్తుంది. నాకు చాలా ముద్దు వస్తుంది మా చిన్నది. చూడండి వాటర్ అలా పడుతుంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ అయిపోయింది, బయటికి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఆ ట్యూబ్ పట్టుకొని పైకి ఎక్కి పైనుంచి కిందికి జారాలండి. మా ఆవిడ ఏదో చెప్తుంటే తనకు నేను రిప్లై ఇస్తున్నాను. చూస్తూ ఉన్నాను. మా బుడ్డది చూడండి ఎంత బాగా కూర్చొని ఉందో. నేను ఎత్తుకుంటే వావ్ వావ్ అంటుంది. అట్లా పైకి ట్యూబ్ ఎత్తుకొని పోయి అక్కడి నుంచి దానిపైన ఎక్కి జారి కిందికి రావాలి. నేను తీసుకొని వెళ్ళాను మా పాపని ఎత్తుకొని. ఇప్పుడు చూడండి పైనుంచి జారుకుంటూ కిందికి వస్తాము మేమిద్దరము. చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైము నేను అది అలా వెళ్ళడము. నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఒకవేళ వాళ్ళు పట్టుకోకపోతే వాటర్ రివర్స్ వచ్చేసి అట్లా వెనక్కి వెళ్తాము. ఇంకా నేను పట్టుకున్నాను. మా బుడ్డదైతే వెనకలు అట్లే పడుకునింది. అది చూడండి ఎట్లా పడుకునిందో. తను వాళ్ళు ఎత్తకముందే తనే ఎక్కి పైకి రావాలని చూసింది. ఇక్కడ స్లైడ్ ఉందండి, వాటర్ స్లైడ్. ఇది కూడా చూడండి మా చిన్నది సమ్మని జారుకుంటూ వచ్చింది. అక్కడ వచ్చి ఆగిపోయింది. ఇంకా నేను రానన్నా వచ్చేసి ఇంక అక్కడ ఏం నిలబడతావాలంటే ఇక్కడికి వచ్చింది. ఇంకా ఆడ పడుకుంటుంటే నేను పట్టుకొని లాగి నీళ్ళలోకి దింపాను. నెక్స్ట్ నేను ఎక్కాను. నాకు కూడా ఒకసారి జారాలనిపించింది. చూడండి నేను జారుతున్నాను, సుమ్మని వచ్చేసాను. లాస్ట్కి వస్తూనే నేను లేచి ఇట్లా దుంకేశాను. ఇంకా మా పిల్లలు జారుతారు కాబట్టి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. మా పెద్ద పాప వస్తుంది సమ్మని. తను కూడా అక్కడి వరకు వచ్చి జారి అక్కడ ఆగిపోయింది. ఇంకా నిల్చొని చూస్తుంది ఇక్కడ ఆగిపోయానని. ఇప్పుడు మా బుడ్డది మళ్ళీ వస్తుంది. చూడండి చేతులు కట్టుకునింది ఆమె. కట్టుకోమంటే కాళ్ళు ఇట్లా పెట్టుకోమంటే కాళ్ళు కూడా పెట్టుకుంటుంది. అట్లా కాదు నన్ను అట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకునింది. ఇంకా జారుతుంది చూడండి మా చిన్నది. సర్రని జారి ఆడి వరకే ఆగిపోయింది. ఇంకా అన్నీ నిజం కూర్చొని చూస్తూ ఉంది. దానా అని చెప్పి నేను లాక్కొని పక్క నీళ్ళలో దింపితే ఆడుకుంటుంది. ఇక్కడైతే మా బుడ్డ పాపకు గొంతు వరకు ఉన్నాయి నీళ్ళు, కానీ భయపడకుండా ధైర్యంగా ఆడుకుంటూ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తుంది తను. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. మాకు బాగా నచ్చిందండి బ్లూ ల్యాండ్ అనేది. మా మిస్సెస్ కూడా బాగా నచ్చింది. రైన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పిల్లలు అయితే భయపడ్డారు. మేము పిలుచుకొని పోలేదు, ఎందుకంటే కొంచెం డార్క్గా ఉంది. సౌండ్ ఎక్కువ పెట్టారు వాళ్ళు సాంగ్స్ అనేది. అందుకు వాళ్ళు భయపడుతుంటే నేను బయటికి పిలుచుకొని వచ్చాను. మీకోసం ఈ వీడియో తీసాము చూడండి.
ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.